నమస్తే. ప్రస్తుతం నేను మాదాపూర్ గ్రామంలో ఉన్నా. కోరుట్లకు సంబంధించి వైష్ణవి హత్య గావింపబడ్డ విషయం మనకందరికి తెలిసిన విషయమే. ఇప్పటికీ వాళ్ళ తల్లి అసలు ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు మొత్తం ఇంకిపోయిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి, అస్వస్థ గురైండి హరిబాబు అని. అన్ని ఫేక్ న్యూసే, ఏమీ లేవు. అయితే ఈరోజు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంధ్యారెడ్డి గారు వైష్ణవి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు. అసలు వాళ్ళ యొక్క పరామర్శలో అసలు ఏం కనిపించింది, అసలు వాళ్ళు ఏం మాట్లాడదో ఒకసారి అడుగుదు. మీరు పరామర్శించారు ఇప్పటిదాకా. మనము నిన్న మన టీవీలలో చూడడం వేరు, ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తే అసలు ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ తల్లి బాధ మామూలు కదా. వారం నుంచి ఎంత బాధపడింది. చనిపోయిన అసలు ఆ అమ్మాయిని చూడు నాన్న, ఒక్కసారి అమ్మాయిని చూస్తే ఆ నవ్వు చూడు, ఆ అందం చూడు, అది చూడు. అలాంటి పిల్లలు మళ్ళీ తీసుకురాగలుగుతామా మనం? ఇవాళ ఎంత బాధ. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నాను, పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి. చంపే రైట్ ఎవరిచ్చిర్రు అసలు వాడికి? ఇవాళ వాళ్ళ తల్లి చంపమనేది నేను చంపినా అని చెప్తుండు. మరి ఇవాళ ఈ తల్లి బాధ ఎవరికి చెప్పాలి? ఈ తల్లి బాధ ఎవరికి చెప్పాలి? మరి కొడుకు పోయిండు, కొడుకు చంపమనేది చంపింది, వచ్చింది ఇక్కడ కూర్చుంది. ఇవాళ అందరం బాధ్యత. ఇది వైష్ణవి చావు అనేది ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవాలి, మనం అందరం ప్రశ్నించాలి. నేను అనేది ఏంటంటే సమాజంలో మార్పు రావాలి అంటే చట్టాలలో మార్పు రావాలి. చట్టాలు మార్చనంత వరకు ఇదే పరిస్థితి. ఇట్లాంటి వైష్ణవుల జీవితాలు ఇట్లే ముగిసిపోతున్నాయి. అసలు 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 18 ఏళ్ళకే వాళ్ళ జీవితం అదైపోతుందంటే చట్టాలు కరెక్ట్ లేకపోవడమే. ఒక్కటే, చంపు బిడ్డ, 90 రోజులు జైలుకు పోతావు, మళ్ళీ నేను బెయిల్ వస్తుంది, ఇంకో దాన్ని తీసుకొస్తా. ఇది ఎక్కడ ఆచారం అని అడుగుతున్నా నేను. ఇవాళ మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టి నీ బతుకు నువ్వు బతుకు బతుకుతుంది. ఉన్నాయి ఇప్పుడు చట్టాలు అయితే ఒకటి ఉంది కదా, ఇష్టం లేకపోతే వదిలిపెట్టుకోవచ్చు. ఒక్క పెళ్లి కాబట్టి 10 పెళ్ళిళ్ళు చేసుకో, నేను ఎవడొచ్చి అడుగుతున్నాడు? కానీ చంపే రైట్ ఎవరిచ్చిరు? నువ్వు ఇలా ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపినావు అంటే నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నిజంగా కూడా జైలు నుంచి బయటకు వచ్చినావు అనుకో, నువ్వు 2 ప్రాణాలు తీసినోడివి, ఇంకొకరు తీయడానికి గ్యారెంటీ ఏముంది? ఇది మనం అందరం ఆలోచించాలి. ఇప్పుడు యాక్సిడెంటల్గా జరిగిందంటే వేరు, భార్యాభర్తల మధ్య ఏదో గొడవ వచ్చింది, ఏదో చెంప మీద వేస్తే ఏదో తాకింది అంటే వేరు. ప్లాన్ చేసుకొని ఒక గర్భిణి 4 నెలల కడుపుతో ఉన్న భార్యను చంపిండంటే వాడు ఇంకో పిల్లాన్ని ఏం చేస్తాడు? తల్లిని కూడా చంపొచ్చు రేపు. ఒక్కటే ఇవాళ ఒప్పుకుంటే కదా నాన్న, అందరూ డిపార్ట్మెంటలే చెప్పిండు కదా వరకట్నం గురించి అని. మరి అంత క్లియర్గా తెలిసిన తర్వాత బయటకు వచ్చి రేపు ఉన్మాది వాడు, అంతకుడు వాడు ఎన్ని రోజులున్నా కూడా ఈ అంతకుడు మారిపోద్దా? పేరైతే మారదు కదా. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తమ్మి, ఇవాళ ప్రతి ఒక్కరం స్పందించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా అమ్మాయిని స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మాయి స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది అంటే దీన్ని బట్టి చూడండి అసలు మన దేశంలో ఉన్న చట్టాలు ఏ రకంగా ఉన్నాయి అనేది. ఈ చట్టాలు అనేది చెప్పుకోవడానికే ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ లేవు. మరి దీనికంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలలో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే తీసుకురాకపోతే ఇలా ఇక్కడ జరిగింది రేపు మన ఇంట్లో జరగవచ్చు, రేపు ఇంకొకరి ఇంట్లో జరగవచ్చు. ఎవరు బాధలు కదా, అందరం కలిసి ఇవాళ మనం ఏ రకంగా అయితే మనము మాట్లాడుకుంటున్నామో అది మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరము. ప్రతి ఇంట్లో మన బిడ్డనే అనుకుందాం, మన చెల్లెనే అనుకుందాం. ఇది మాత్రం డెఫినెట్గా ఆలోచించాలి. మీరు పరామర్శకు వచ్చారు, వీళ్ళందరినీ పరామర్శించారు, ఏం జరిగింది, ఎట్లా జరిగిందని మీరు కనుక్కున్నారు. వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ హరిబాబు అనేటోడు ఒక్కని పాత్రనే ఉందా వైష్ణవి చంపడంలో? ఎవరి పాత్ర ఉందని వాళ్ళు ఏం చెప్పారు? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సైడ్లో ఒక డోర్ ఉంది, అది మామూలుగా గోడ ఉంది, దాన్ని మొత్తం తీసేసిండ్రు బ్యాక్ సైడ్లో. అయితే మీరు ఒకసారి చూడండి. అయితే వీళ్ళకి ఏంటంటే మంచినీళ్ళు ఇచ్చిండంట, తాగిండంటే రూమ్లో వండుకున్నట్ట కూలర్ వేసుకొని. ఇక లోపల ఏం జరిగిందనేది మామూలుగా అల్లుడు బిడ్డ వండుకుంటారంటే అయితే ఎవరు మధ్యలో అయితే డిస్టర్బ్ చేయరు కదా. వీళ్ళు డోర్ పెట్టుకొని వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు డోర్ పెట్టుకొని వీళ్ళు ఇక మధ్యలో ఏం జరిగింది, కుక్కలు మొరిగినాయి అంటారు. ఏం జరిగింది అనేది ఇక భగవంతునికి తెలియాలి. ఎందుకంటే మనకు అక్కడ ఆధారాలు ఏందనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, టీం ఉంటుంది. అది మొత్తం కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ అమ్మాయి అయితే చనిపోయింది. ఆ అమ్మాయి ప్రాణం విలువ ఏంటి అనేది సమాజంలో మనం ఆలోచించాలి. ఒక ప్రాణం విలువ 100 కోట్లు పెట్టిన ప్రాణం రాదు. హరిబాబుని చంపినా మళ్ళీ వైష్ణవి రాదు. హరిబాబుని శిక్షించడం అంటే ఇట్లా ఏదో మనము జైల్లో కూర్చోబెట్టడం కానీ ఒక చెయ్యో తీసేయాలి. అప్పుడు ఆ పేను 20 కత్తిపోట్లు
మరి ఇలా 20 కత్తిపోట్లు ఎంత అల్లాడి ఉండొచ్చు, అమ్మ అమ్మ అని ఎంత అల్లాడి ఉండొచ్చు. ఆ ప్రాణం తలుచుకుంటే ఎంత బాధేస్తుంది. మనము చూస్తుంటాం మనం, కానీ ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది చెప్పు. 9 నెలలు మోసిన బిడ్డను వాడు ఒక మృత్యుంలాగా వచ్చి నేను ఈ బిడ్డను చేసుకుంటా 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 అని వచ్చి అదే చావు రూపకంగా వచ్చి అది తన్నుకొని పోయి నమ్మించి గొంతు కోసిండు. ఇది ఇది నమ్మించి గొంతు కోసిండు సామెత కరెక్ట్ పనికొచ్చిండు. వీళ్ళ సొమ్మేదిని వీళ్ళింట్లోనే ఉండి వీళ్ళనే అది చేసి ఎంత దుర్మార్గుడు అండి. వాడిని ఎవడండి సేవ్ చేసేది, వాడు మంచోడని ఎవడంటున్నాడండి. నాకు అర్థం కావట్లేదు. మరి సరే అమ్మాయి తెలుసో తెలియకనో మీరు ఏదో అంటున్నారు వీడియోస్ అది ఇది అంటున్నారు. పిల్లకి ఆలు ఎట్లుంటుందండి. మనము ఓ 30-35 ఏళ్ళు ఉన్న వాళ్ళకే కొంతమందికి తెలియదు. 18 సంవత్సరాలు ఆ అమ్మాయిని వీడియోలు చూసి అంటున్నారు, కానీ ఇంటికి రండి, ఇంటికి వచ్చి చూస్తే ఇక్కడ ఊర్లో తెలుసుకున్న తమ్ముడు నేను. అసలు ఊర్లో తెలుసుకుంటే ఎవరికైతే ఆపద వచ్చినా వస్తుందట. అంటే మీరు నిజాలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చారా? నేను వాస్తవం తెలుసుకోనికనే వచ్చిన. ఎందుకంటే నేను 23 సంవత్సరాలు మదర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నాకు ఇదేం కొత్త ఏం కాదు. నేను ప్రతి ఒంటరి మహిళకి భరోసానిస్తాను. నేను డబ్బులు ఇవ్వను, నేను ఏదో ఇస్తా అని షోక్ టప్ కోసం లేదు. ప్రతి ఇంటికి నేను అప్పుడు స్పందించేదాన్ని. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. ఇవాళ నేను అసలు ఏంటి నన్ను అడుగుతున్నారు చాలామంది, అక్క సంధ్యక్క ఏమైంది, మీరు స్పందించింది కదా ఏమైంది అంటే, ఒక్కొక్కసారి మనం తెలుసుకోలేక కూడా కొన్ని తప్పులు మాట్లాడతామేమో అనిపించింది. ఒకసారి పోయేసి వద్దాం, పోయేసి వస్తే ఆ అమ్మకు ఒక భరోసాని ఇచ్చినట్టు అవుతుంది. ఇవాళ మనం వచ్చి ఆమెకేమో 1,00,000 రూపాయలు ఇవ్వలే, ఓ భరోసాని ఇస్తే అయ్యో ఇవాళ ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి లేచి అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండంటే లేచి చెప్పే వాళ్ళు ఉండాలి. ఈ టైంలో ఒక భరోసా అవసరము. మనము అక్కడ ఏం జరిగింది అనేది సెకండరీ అండి. భరోసా మనిషికి అనేది చాలా ముఖ్యము. ఆ వయసు తల్లి ఆత్మశాంతి ఉండాలంటే మనం అందరం కలిసి పోరాడాలి. ఇవాళ సంధ్యక్కనో తొలి వెలుగు మీడియానో కొట్లాడినంత మాత్రాన హరిబాబుకి ఏం శిక్షలు పడవు, చట్టంలో మార్పులు ఏం రావు. అందరం కలిసి మనం పోరాడాలా, పోరాడితేనే వస్తుంది, ఒకరితోని కాదు. ఇది ఒక ప్రశ్న ఇక్కడ మనకు ఉదయిస్తుంది. ఇప్పుడు అతను కట్నం కోసం చంపిండు అంటున్నారు కదా, నిజంగా మంచి కట్నం వస్తే చేసుకో తప్పేం లేదు. నువ్వు విడాకులు ఇచ్చి చేసుకో, లేకపోతే వదిలేసిపో. ఎందుకు చంపినావు? ఈ తల్లి కూడా గతంలో కూడా అన్నది, వానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోతే మేము సాకుంటుంటాం కదా. అయితే ఒకటి సంధ్యారెడ్డి గారు ఒకటి గమనించాలి మీరు, సినీ ఇండస్ట్రీలో విదేశాల్లో కూడా వాళ్ళకి నచ్చకపోతే సింపుల్గా విడాకులు తీసుకుంటారు. ఎందుకు ఈ పల్లెటూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో నచ్చకపోతే లేకపోతే కట్నం కోసం గొడవలు ఎందుకు చంపుతున్నారు? ఎందుకు సింపుల్గా పోయి విడాకులు తీసుకుంటలేరు అంటే ఏం చెప్తారు? కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేది గ్రామీణ ప్రాంతాలలో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఏదేమున్నా హైదరాబాద్లో అన్నీ చెల్తాయి, ఊర్లలో చెల్లవు. ఇంకొకటి ఏంటంటే ఇజ్జత్ అనేది ఎక్కువ ఉంటుంది ఊర్లలో. మీరు అంటారు కదా పరువు హత్యలు ఇజ్జత్ అంటాం చూడండి. నిజంగా కూడా ఇవాళ చూసినప్పుడు ఊర్లల్లో అన్నం లేకుండా ఏం లేదు, కానీ ఇజ్జత్ అనేది ముఖ్యం అంటారు. ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలి మనం, అది మెయిన్. నిరక్షరాస్యత పోవాలి. ఆ లోపం 100% కనిపిస్తుంది ఇక్కడ. మనం చదువుకున్నోడు ఇట్లా ఆలోచించాడు, స్ట్రాంగ్ ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు అన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే చదువుకున్నారు, వాళ్ళకు ఒకరు గౌరవించుకుంటారు, ఇద్దరికి ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో అట్లా ఉండదు కాబట్టి దానికి గ్రామీణ ప్రాంతాలలో చదువుకోకముందుకే పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, ఇదే జీవితం అనుకుంటారు. దీనికి విరుగుడు చదివే అంటున్నారా? 100% చదువుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చదువుకునే వారికి మంచి సహకారం అందిస్తుంది. మంచి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి. ఇలాంటి అమ్మాయిలకి ఏదన్నా ఆఘాతం జరిగినప్పుడు అండగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈడ కులాలు మతాలు పార్టీలు ఇవి రాష్ట్రాలు ఇవన్నీ చూడొద్దు. ఒక ప్రాణం విలువ, మనం చేయాల్సింది మనం చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా ఒక రానికి నేను ఒక అక్కగా నేను అండగా ఉంటానని చెప్తున్నాను. ఇప్పుడు ఈ హరిబాబు అనేటోనికి శిక్ష పడాలని అందరు కోరుకున్నారు, లోకమంతా అదే. నిజంగా ఉరిశిక్ష పడుతుందా ఏం అసలు? ఎందుకంటే ఎక్కువ శాతం జీవిత ఖైదీలు పడతా ఉంటాయి, ఉరిశిక్షలు చాలా రేరు. ఇప్పుడు అందరు కోరుకునేది కూడా ఉరిశిక్ష అంటున్నారు. ఏం చెప్తారు శిక్ష గురించి? డెఫినెట్గా చట్టాలు అయితే మన చేతిలోకి తీసుకురాలేము, మీకు తెలిసిందే. అది చట్టము దృష్టిలో చుట్టాలు కూడా ఎవరు ఉండరు. అయితే ఈ చట్టాలు అనేది ఈ హరిబాబుతోనే మార్పు రావాలనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే ఆ మార్పు అనేది వస్తేనే ఇంకొకరు ఇలాంటివి చేయకుండా ఉంటారు. సింపుల్గా తెలిసిపోతుంది, 10వ తరగతిని కూడా తెలిసిపోతుంది. ఏమైతే మర్డర్ చేస్తే 90 రోజులు బెయిల్, అది నడుస్తుంటుంది, అది అయిపోతుంటుంది.
డెఫినెట్గా మీ ఎప్పటి నుంచో చెప్తున్నాం, చట్టాలల్లో మార్పులు వచ్చినాయి అనుకోండి ఈ పరిస్థితి రాదండి. చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత స్ట్రాంగ్ ఉంది? కొద్దిగా ప్రజలలో కొద్దిగా గొప్ప మార్పు వచ్చిందా లేదా? తాగిండ్రా అంటే ఓ డ్రైవర్ని పెట్టుకొని పోతారు, లేదంటే ఇంటికి వచ్చి తాగుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే మీరు మార్పు అన్నారు కదా, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలంటే ప్రజలు అప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటలేరు. సరే ఓ 20-30% పెట్టుకోకుండా మ్యాక్సిమం అందరైతే ఆ మధ్య కాలంలో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని ఒక చట్టం తీసుకొచ్చారు కదా. ఇట్లా చట్టాలు అనేది అమ్మాయిలను ఇలా జరుగుతున్నప్పుడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటారు కదా మీరు, అవి ఇమ్మీడియట్గా జరగాలి. అది ఇంప్లిమెంటేషన్ చేయించాలి. దయచేసి మీడియా కూడా సమన్వయం పాటించి ఒక ఆడపిల్లకి అండగా ఉండండి. సామాజికంగా మీరు ఎంతో కృషి చేస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటనలు ఉన్నా కూడా మీరు అక్కడ నిజాలు బయటికి తీసుకురండి. దయచేసి మీరు ఎలాంటివి కూడా అలా చెయ్యకుండా నిజాలు బయటికి తీసుకొచ్చి ఒక ఆడపిల్లకు అండగా ఉండాలని నేను జర్నలిజాన్ని కోరుకుంటున్నానండి. సంధ్య రెడ్డి గారు ఒకసారి ఆ రూమ్ చూద్దాం మనం. ఈ తల్లి కన్నీళ్ళు ఇవి ఏం లేవు, ఈ కంట్ల నుంచి కూడా వస్తలేవు. ఆమెతో మాట్లాడించాల్సిన పడుకోమని పడుకో. ఇక్కడ చూడొచ్చు వైష్ణవి యొక్క ఫ్రేము, గంధం వైష్ణవి, జననం మరణం, కుందనపు బొమ్మనే. సంధ్యారెడ్డి గారు మీరు గమనించారా? నిజంగా వానికి ప్రేమ ఉంటే వాడు చంపడు. వాడు ఆకర్షణ అమ్మాయిపై ఆకర్షణలో ఉంది. ఒకసారి చూద్దాం ఈ రూము. ఇదే రూము ఇది. ఇవి పోలీసులు తీసుకుపోయిండ్రంట. ఇగో ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకుపోయిండ్రంట. ఇగో దీన్ని గుద్దిండండి, ఇంకా అక్కడ బ్లడ్ ఉంది చూడండి. ఇగో ఇక్కడ ఈ బెడ్ ఇట్లా ఉండేనంట. ఇగో ఇట్లా ఉండేనంట. మంచి ఇక్కడనే మొత్తం బ్లడ్ అనంట మంచ కింద నెట్టేసిండు. అయితే ఈ మంచం ఇటు ఉంది, ఈ మంచం ఇటు ఉన్నదా? రెండు ఉన్నాయి, రెండు మంచాలు ఇటే ఉన్నాయి. ఇది ఇట్లా ఉండే అన్నట్టు. ఈ దేశం ఏం చేసిండు, దీనికేసి గుద్దిండు, చంపిండు, చాకుతోని పొడిచిండు, ఊపిరాడకుండా వేసిండు, చంపేసి బెడ్ కింద పడేసిండు. ఎంత చూడు నాన్న, ఎంత దారుణం అంటే. ఈ మన క్రిమినల్ మైండ్ ఎట్లా ఉందంటే ఎక్కడో తీసుకుపోలే, ఓ పిక్నిక్కో లేకపోతే వేరే ఎక్కడో పోలే, ఇంట్లో అత్తమామను పెట్టుకొని చంపినంటే ఇక మామూలు క్రిమినల్. ఇప్పుడు నేను చెప్పేది అదే తమ్ముడు. నేను అనేది ఏంటంటే వీడు వాంటెడ్లీ చేసిండు. అంటే రేపు వాడు బయటకు వచ్చిండు అనుకో, రేపు ఎంతమంది నేను చంపొచ్చు. కాబట్టి అందరూ మనం వాస్తవాలు చూడాలి. ఇక్కడికి వస్తే చూస్తే తెలుస్తుంది. అందుకనే వాస్తవాలు తెలుసుకుందామని వచ్చిన నేను. ఇది మనం ఏదో పబ్లిసిటీ కోసమో రాజకీయాల కోసమో లేకపోతే ఏదో పేరు కోసం కాదు. ఒక వ్యక్తిని మనం ఇలాంటి సంఘటనలు చాలామంది అడుగుతున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళండి, వాళ్ళు వెళ్ళమని కాదు, నేనే చెప్పిన వస్తా అని. వచ్చి మనకు చూస్తే ఏంటంటే ఈ సంఘటన అనేది 10 మందికి మనం చెప్పొచ్చు ఇక్కడ జరిగింది అనేది. లైవ్ మనం ఇక్కడ చూసినాం కాబట్టి తప్పకుండా. ఇక అమ్మాయి చూడు ఏమైంది ఇక్కడ, చిట్టా బా వీళ్ళ అన్న వైష్ణవ్ వాళ్ళ పెద్దన్న కూతురు. చిట్టి రక్తమా ఎక్కడుంది, ఎక్కడుందమ్మా, ఎక్కడుందమ్మా? అయ్యో అత్తనా, ఏమైంది? ఇక్కడనా రక్తమా? అయ్యో నిజంగాండి, ఎంత చిన్న పాప మీరు చూడండి. అది ఎంత ముద్దుగా అత్త అత్త అని చిట్టి అంట. చిట్టి ఏది ఇక్కడుందా? ఎక్కడికి వెళ్ళింది? అయ్యో బో ఘోరం. ఈ ఇన్సిడెంట్ చూస్తే ఒకటి అనిపిస్తూ ఉంది సంధ్యారెడ్డి గారు, ప్రశాంతంగా ఒక కోడి తన పిల్లల్ని మేపుకుంటూ ఒక దగ్గర ఉంది, గింజలు తినిపిస్తుంది. సడన్ గా పైనుంచి వచ్చి ఎత్తుకుపోతుంది చూడు, అట్లే ఉంది పాపం. వచ్చిండు ప్రేమించు, అది చూడు ముక్కు పచ్చడారది చిట్టి లత్తము, చిట్టీడుంది అంటే ఇక్కడ పడుకొని ఉందో చూసింది. ఈ అమ్మాయిగా మర్చిపోతుందా చెప్పు? వద్దు, చుట్టూ ఎక్కడుందమ్మా? అయితే ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళ ముగ్గురు వెనుక ఒక కంపౌండ్ ఉంది, అక్కడ ఒకసారి చూద్దామా? ఒకసారి రండి. ఇదే ఈ రూమ్ అంతా ఇదే. ఇక్కడనే విజువల్ చూపించాడు మీకు. ఇక్కడనే బ్లడ్ పడితే ఆ బ్లడ్ దాన్ని శాంపిల్స్ తీసుకుపోయినరు పోలీసు వాళ్ళు సేకరించడానికి.